మరో ఘోర బస్సు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ రాజధాని బస్సు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు హైదరాబాద్, మరొకరు హన్మకొండకు చెందిన వారిగా గుర్తింపు. పైన పటారం లోన లటారం లాగా తయారైన రేవంత్ సర్కార్. పేరుకేమో మోదీ ప్రజాపాలన అంటారు, కానీ స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి శాఖలో చెత్త బండ్ల పరిస్థితి ఇది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చెత్త సేకరించే వాహనాలకు వెనుక 2 బైకులు పెట్టి నడిపిస్తున్న వైనం. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. ఈ కొన్న వడ్లకు కూడా ₹1,400 కోట్ల బిల్లులు రైతులకు ఇవ్వలేదు. పోయిన యాసంగి బోనస్ డబ్బులు ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి పోయిన యాసంగి బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 5-6 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు. కొంటామని చెప్పిందేమో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా 5-6 లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,400 కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇవాళ బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ₹1 కూడా ఇయ్యలే. పోయిన యాసంగికి సంబంధించిన 1,200 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా చలి చాలా ఎక్కువగా ఉంది. పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే కావలి గాయాల్సి వస్తా ఉంది. పందికొక్కుల భయానికో, కోతుల భయానికో, ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు 8 డిగ్రీలు, 7 డిగ్రీలు, 9 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయండి. ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలే ఇంతవరకు. ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ₹45 లక్షల నిధులతో గట్టమ్మ గుడి దగ్గర బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన. పాల్గొన్న కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ రవి, R&B అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు. మేడారం వెళ్లే భక్తులందరూ మొదట గట్టమ్మ తల్లికి మొక్కులు. సీఎం రేవంత్ సహకారంతో ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్న మంత్రి సీతక్క. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన పత్రికా రంగంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా మంచి చెడులను ఎత్తి చూపించి సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడం గొప్ప ముందండుగు. పరిశ్రమ అవగాహనకు తగ్గట్టు ఏటీసీ కోర్సులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏటీసీతో రాబోయే 2 ఏళ్లలో 2 లక్షల మందికి ఉపాధి. ఏటీసీ ప్రిన్సిపాల్లకు ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేసిన శిక్ష కార్యక్రమంలో లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైనింగ్ అండ్ జియాలజీ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు.
తమ్ముడి ప్రేమకు అన్న బలి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య. ప్రియురాలు భవానీతో కలిసి ఫరారైన చంద్రశేఖర్. భవానీ ఇంటికి వెళ్లి గొడవ చేసిన చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి నిప్పు పెట్టి చంపిన భవానీ తండ్రి వెంకటేష్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఆయన ఇదే ఊరికి కావలి వెంకటేష్ అంటే ఆయన్ను బిడ్డను లవ్ చేసి అది చేసిండు. ఆయనకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మా రాజశేఖర్ అంటే ఆయన ఇప్పుడు చనిపోయిన ఆయన సపోర్ట్ చేస్తుందని చెప్పి పోయిన నెల 9వ తారీఖు కేసు పెట్టే చేసే శాతం కేసులో. ఇక ఆ నుంచి వాళ్ళ పోలీసు వాళ్ళకు మొత్తం కావలి వెంకటేష్ ఏమైతే చేసిండో వాళ్ళు మొత్తం కావలి వెంకటేష్ తోడే మాట్లాడేది చేసిండు. మాకేం సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడ ఉంది, ఆ పిల్ల మేజర్ కాదు మైనర్ అని చెప్పి అది చేసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడనే అది చేసుకొని తీసుకొని పోయారు. మేము అది చేసుకొని సపోర్ట్ చేయకుండా మా అంతలో మేము వచ్చినాము, వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని చెప్పి ఊకున్నాక సరే అని చెప్పి ఆ పిల్లను వాళ్ళు తీసుకొని పోయారు. చేసుకొని మా అంతలో మేము అది చేసుకొని ఉన్నాం. ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పి అయినాక మళ్ళీ కరెక్ట్ పోయిన నెల 9వ తారీఖు నుంచి మళ్ళీ నెల 9వ తారీఖు 8వ తారీఖు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు మా ఉన్నాడు. మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సీసీ ఫుటేజ్ ఏదో నువ్వు చూసి అది చేసి ఇంతకుముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ని తీసుకుపోయి కావలి వెంకటేష్ బుధవారం రోజు నైట్ 11 గంటల రాత్రి అది చేసుకుని కార్లో సిఐ సాబ్ పిలుస్తుండు రా అంటని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి కార్లు ఎక్కించుకొని పోయిండు. ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన ఆయన శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గరుండి మరీ చూపించి ఆ కార్లు ఉన్న వాళ్ళు ఎవరెవరో 5 మంది చేసుకొని 5-6 మంది ఉన్నారంట. ఆయన కారు దిగినంబడే మా రాజశేఖర్ని కార్లు ఎక్కించుకొని పోయారంట. ఆ నుంచి కార్లు ఎక్కించుకొని ఎక్కడ కార్ డైవర్ట్ చేసిరో కార్ డైవర్ట్ చేసి అది చేసుకొని తీసుకొని పోయారు. నా చిన్న కొడుకు వేరే ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించిండు అని చెప్పి వాడిని పోయిన నెల 9వ తారీఖు నాడు ఇష్టం వచ్చినట్టు వెంబడించి ఆయన దోస్తులతోటి కాగల వెంకటేష్ ఆయన బామ్మరుదులు వాళ్ళు ఎవరెవరో కలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కరిగట్లు వేసి కొట్టిండ్రు. ఇక ఆ రోజు ఏజ్ లేదని ఆయన పిల్లని దాపెట్టుకున్నాడు. ఏజ్ లేకపోయాని మేము కాపాడుకొని మా పిల్లానికి మేము బుద్ధి చెప్పుకున్నాము, ఇంట్లోకి తెప్పించుకున్నాం సార్. ఇక తర్వాత ఏం చేసిండ్రు, మళ్ళీ ఆ పిల్ల ఊకే ఫోన్లు చేసి మళ్ళీ పిల్లగాడిని పిలిపించుకొని మళ్ళీ దెంకపోయినాక వాళ్ళు ఏడన్న మళ్ళా నిజామాబాద్ అక్కడ పోయి పోలీసులు పోయి రిపోర్ట్ చేసి వాళ్ళు పెళ్లి చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఈడదేమో ఏజ్ లేదన్నారు, 16 ఏళ్ళు అన్నారు. ఆడనేమో సర్టిఫికేట్లు చూసి 19 ఏళ్ళు అని చెప్పి పెళ్లి చేసిండ్రు. ఈ షాద్నగర్ పోలీసు వాళ్ళు దాపెట్టుకొని ఇప్పుడు పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోజే ఏజ్ చూసి సర్టిఫికేట్ చూడకుండా గుడ్డోళ్ళా సార్ వీళ్ళు? పోలీసు వాళ్ళు అంతా గుడ్డోళ్ళ? వాళ్ళు గమనాథం పైసలు తీసుకొని కేసులు చేస్తే ఎట్లా చేయాలి? పైసలతోటే అయితే మరి మేము ఎట్లా బతకాలి బీదోళ్ళము? ఆయనతో పైసలు ఉన్నాయి, ఆయన దిక్కు తిప్పుకున్నాడు. మరి మా దిక్కు కావాలంటే మేము ఏం చేస్తాము? మా పిల్లలను కరియాట్లు వేసి కొట్టిండ్రు, ఎక్కడంటే అక్కడ కొట్టిండ్రు. వాళ్ళ పిల్లను నా పిల్లని అదే రోజు అడిగింటే అయిపోవు కదా సార్, ఏజ్ ఉందా లేదా అని అడగకుండా అట్లా చేసి బాగా కొట్టిండ్రు. మళ్ళీ నెల అయినాక ఇక ఈ పిల్లగాడు అంతా ఫోన్ రికార్డ్ చేసిండు మా రాజశేఖర్. ఫోన్ ఎన్నిసార్లు చేసింది, ఆ పిల్ల ఎన్నిసార్లు చేసింది, వీడు ఎన్నిసార్లు చేసిండు అని అంతా పోలీసు వాళ్ళకు మౌనబాద్ పోలీసు వాళ్ళకు చెప్పిండు. చెప్పినాక నువ్వు హుషారున్నావు రా అని చెప్పి వాని మీద పగబట్టి ఆ రోజు నా జగదీష్ అనే నడిపి కొడుకును ఇంకో కొడుకు రాజశేఖర్ ఇద్దరిని దొరకపోయి రోజు నైట్ అంతా పోలీస్ స్టేషన్ నుంచి కొట్టిండ్రు. ఇక మౌనబాద్ వాళ్ళు కొట్టిండ్రు, షాద్నగర్ వాళ్ళు కొట్టిండ్రు. మరి అసలు ఏమైంది సార్? ఆ పిల్ల ఇష్టం వచ్చింది, సరే మాకు అవసరం లేదని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని నా పిల్ల దగ్గర రావద్దని నన్ను కొట్టనుండే, లేకుంటే నలుగురితో నా నోట్లు చెప్పనుండే. అనవసరంగా నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శ్రీరాములని కానిస్టేబుల్ ఎస్ఐఓ ఆయనకి ఇచ్చిన పిల్లకి ఇట్లా పోయేటట్టున్నదా, మీ పిల్లలు మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాక కూడా ఆయన లాపర్వా చేసి మా మీద ఇట్లా చేస్తే మమ్మల్ని చంపేస్తే మేము ఎవరు చెప్పుకున్నాను సార్ నా కొడుకును. హిందూపురంలో హై టెన్షన్. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నాయకులకు అడ్డుకున్న పోలీసులకు అనంత వెంకటస్వామిరెడ్డి మధ్య వాగ్వాదం.
అదే నేను చెప్తాను, మేము దాని గురించి ఆలోచన చేయలే. బాలకృష్ణ గారు ఉన్నారా లేకపోదా, వాళ్ళ ప్రోగ్రాం ఉండే చేయలే, దాటి వాళ్ళు దాంట్లో పోలే. మా ఆఫీసర్ ఎక్కువ డ్యామేజ్ అయింది. 100% కరెక్టే కదా. మేము మా ఆఫీస్లో కూడా మేము పోలేదు. నేను చెప్తాను, నేను చెప్తాను 52 మంది పైన కేసు మేము 7 మంది పైన కేసు అది కూడా నేను చెప్తాను. నేను ఎవరు చెప్తాను, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లేకపోతే నేనేమన్నాను మేము అడుగుతాం. నేను అదర్ దాని కంటే కదా మేము ఆఫీస్లో తీసుకొని ఆడేమన్నా ఊరికే కండక్ట్ చేస్తాను, దాంట్లో కూడా చెప్తాను. సమయాన్ని పాటించేదని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఊరికే సమయం పాటించడం కూడా ఫైల్ కూడా ఏమంటాను వద్దు కదా. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం పూజ. తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లో విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించడం జరిగింది. హిందూపురం మున్సిపల్ అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణకు 92.5 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది నందమూరి కుటుంబానికే సాధ్యం. నాన్న ఎన్టీఆర్తో పాటు అన్న హరికృష్ణ, నన్ను 3 సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబ రుణపడి ఉంది. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా బాలకృష్ణ. ఏదైతే అవడానికి 15 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో మనకి శాంక్షన్ అయిందో వాటర్ 15 కోట్ల రూపాయలతో కూడా ఈ 92 కోట్ల 50 లక్షల రూపాయలతో కలిపి మొత్తం ఈ యొక్క 38 వార్డుల పనులన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరుగుతుందని, అంతేకాకుండా మిగతా రోడ్ల అన్ని కూడా వాటిలన్నింటినీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం 194 కోట్ల రూపాయలతో మన ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క దారి తీర్చడం జరిగింది. ఒక ప్రత్యేకమైన పైప్ లైన్ చేసి ఇక ముందు 136 కోట్ల రూపాయలతో మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నుంచి రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా త్వరలో ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను.